రైతు భరోసా సర్వేలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగులో లేని భూములకు గతంలో రైతు బంధు ఇచ్చినట్టు తేలింది. 18,000 ఎకరాలకు 11 సీజన్లకు కలిపి 160 కోట్లు రైతు బంధు ఇచ్చినట్టు గుర్తించారు అధికారులు. ఈ భూముల్లో ఫ్లాట్లు, వెంచర్లు, ఇండ్లు, ఫంక్షన్ హాళ్లు, ఫ్యాక్టరీలున్నట్లు ఐడెంటిఫై చేశారు. వ్యవసాయ భూములకు కాకుండా ఇష్టారీతిన రైతు బంధు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక నిజామాబాద్ జిల్లా రైతు భరోసా సర్వేపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. 26 జనవరి నుంచి రైతులకు రైతు భరోసా పేరుతో ప్రభుత్వం అందించినటువంటి పథకానికి సంబంధించినటువంటి సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాగుకు ఆమోదయోగ్యం కాని భూముల వివరాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ దాదాపు 18,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, గతంలో రైతు బంధు తీసుకున్నటువంటి భూములు రీసర్వే చేస్తే ప్రస్తుతం చేస్తున్నటువంటి సర్వేలో దాదాపు 18,000 ఎకరాల పైచిలకు భూములు సాగుకు ఆమోద యోగ్యంగా లేనటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 18,000 ఎకరాలు ఉన్నాయి. అంటే 11 సీజన్లకు కలిపి ఇప్పటి వరకు ఆ 18,000 ఎకరాలకు సంబంధించి దాదాపు 160 కోట్ల పైచీలకు నిధుల్ని గత 11 సీజన్లలో అప్పటి ప్రభుత్వం విడుదల చేసినటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా దుర్వినియోగమైనట్టుగా కూడా అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 12,020 ఎకరాలు గత యాసంగి వరకు కూడా రైతు బంధు తీసుకున్నటువంటి భూములన్నింటినీ రీసర్వే చేసింది. ఇటీవల ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించింది రైతు భరోసాకు సంబంధించి. గతంలో రైతు బంధుగా ఉన్నటువంటి పథకాన్ని రైతు భరోసాగా మారుస్తూ తాము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. ఈ క్రమంలో ప్రజాపాలన వచ్చినటువంటి దరఖాస్తుల సర్వేలో భాగంగా గ్రౌండ్ లో సర్వే చేసినప్పుడు అధికారులు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 12,020 ఎకరాల భూములు, గతంలో రైతు బంధు తీసుకున్నటువంటి భూములో 12,020 ఎకరాల భూములు సాగుకు ఆమోద యోగ్యంగా లేనటువంటి విషయాన్ని అధికారులు తేటతెల్లం చేశారు. అంటే దాదాపు వీటికి సంబంధించి 11 సీజన్లలో 2018, 2019 సీజన్లలో అప్పటి ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ని స్టార్ట్ చేసింది. మొదట్లో 2 సీజన్లకు కలిపి, అంటే యాసంగి అట్లాగే ఖరీఫ్కు, ఈ 2 వర్షాకాలం ఎండాకాలం పంటలకు సంబంధించి 2 పంటలకు కలిపి అప్పుడు మొదటి వార్షిక సంవత్సరం 2018-19 సంవత్సరంలో 8,000 రూపాయలు రైతులకు రైతు బంధు కింద ఇచ్చారు. ఆ తర్వాత మిగతా 9 సీజన్లలో కలిపి, అంటే గత యాసంగి వరకు కూడా ఆ యొక్క రైతు బంధు స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. అందులో భాగంగా 11 సీజన్లలో కలిపి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 120 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా తెలుస్తుంది. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 7,253 ఎకరాలు సాగుకు ఆమోద యోగ్యంగా లేనటువంటి విషయాన్ని అధికారులు ఇటీవల జరిపినటువంటి సర్వేలో తేటతెల్లం చేశారు. ఈ క్రమంలో దాదాపు 40 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 160 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్టుగా, గత 11 సీజన్లకు కలిపి దాదాపు 160 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్టుగా కూడా అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సర్వే కూడా పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కోసం దరఖాస్తులను స్వీకరించింది. దానికి సంబంధించినటువంటి సర్వే ఇటీవలే పూర్తయింది. జనవరి 26వ తేదీ నుంచి ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. అర్హులైనటువంటి రైతులను గుర్తించేందుకు ఈ యొక్క సర్వే చేపట్టింది. ఇందులో దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 18,000 ఎకరాలు సాగుకు ఆమోద యోగ్యంగా లేనటువంటి విషయాన్ని తేల్చారు. ఇందులో ఇప్పటికే నివాస స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఫ్యాక్టరీలు, ఫంక్షన్ హాల్స్, అట్లాగే కొంత ఫారెస్ట్ భూమి కూడా ఉన్నట్టుగా తేల్చారు. అయినా వీటన్నిటి కూడా గత ప్రభుత్వం రైతు బంధు కింద అప్పుడు నగదు ప్రోత్సాహాన్ని అందించింది. దాదాపు 160 కోట్ల రూపాయల పైచిలకు నిధులు దుర్వినియోగమైనట్టుగా కూడా ప్రస్తుతం ప్రభుత్వం అంచనాకు వచ్చింది. వీటిని రికవరీ చేస్తారా, లేకపోతే అయితే వాటికి రైతు భరోసాను, కొత్తగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతు భరోసాను నిలిపేస్తున్నారు. కాకపోతే ఆ ఇచ్చినటువంటి నిధులను ఎట్లా రికవరీ చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి ఇటీవల ఆయా జిల్లా కేంద్రాలు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల ఇన్ఛార్జ్ మినిస్టర్ సమక్షంలో రివ్యూ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ఒక చర్చ కూడా వచ్చింది. ఆ నిధుల్ని రికవరీ చేయాలా, లేకపోతే ఇచ్చింది రైతులకే, సో ఎట్లా చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరిగింది. ప్రభుత్వం దీని మీద ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా ఇన్ఛార్జ్ మంత్రి చెప్పింది. సో ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రైతు భరోసాకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో, ఎవరైతే పాస్బుక్లు ఉండి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా రైతు భరోసా ఇచ్చేందుకు సర్వే చేపట్టింది. ఈ సర్వేలో నిజామాబాద్ జిల్లాలో 12,020 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 7,253 ఎకరాలు సాగుకు ఆమోద యోగ్యంగా లేనటువంటి విషయాన్ని అధికారులు గుర్తించారు. వీరికి రైతు భరోసాను నిలిపేసేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కేవలం కమర్షియల్ కాంప్లెక్స్లు, అట్లాగే నివాస స్థలాలు, కొన్ని ఫ్యాక్టరీలు, కొంత ఫారెస్ట్ భూమి ఉన్నట్టుగా కూడా అధికారులకు వచ్చారు. అప్పుడు 2018-19 సంవత్సరంలో రైతు బంధు ఇచ్చినటువంటి క్రమంలో ఎవరైతే
పాస్బుక్ ఉండి దరఖాస్తు చేసుకుంటే వారందరికీ కూడా అప్పుడు రైతు బంధు ఇచ్చారు. అందులో ఆ రోజు సర్వే జరపలేదు. సర్వే జరపకుండా ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి ఆ రోజు రైతు బంధు ఇచ్చినటువంటి సందర్భము. ఆ సందర్భంలో జరిగినటువంటి పొరపాట్లను ఈ ప్రభుత్వం చేయకూడదనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే సర్వే చేపట్టింది. ఈ సర్వేలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 18,000 ఎకరాలు సాగుకు ఆమోదయోగ్యం కలిగినటువంటి విషయాన్ని తేటతెల్లం చేసింది. గత ప్రభుత్వం ఏ మేరకు రైతు బంధును ఇంప్లిమెంట్ చేసింది, ఎట్లా ఇచ్చిండ్రు, విచ్చలవిడిగా ఏ రకంగా నిధుల్ని కేటాయించారనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. దీని మీద జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. కష్టపడి పనిచేసేటువంటి రైతులకు చెందాల్సినటువంటి డబ్బులు కూడా ఇట్లా దుర్వినియోగమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. సర్వేలో వెలుగు చూసినటువంటి నిజాల పట్ల అయితే జిల్లాలో ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకంత ఆశ్చర్యానికి కూడా గురవుతున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఏదైతే రైతు బంధు లోపాలు ఉన్నాయో వాటిని గుర్తించి అర్హులైనటువంటి వారికే ఈ యొక్క రైతు భరోసా ఇస్తామన్నటువంటి విషయాన్ని అయితే జిల్లా స్థాయి అధికారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసాకు సంబంధించి సర్వేలో వెలుగుచినటువంటి నిజాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.